ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. ఈ లోకంలో కత్తిపోటు వంటి మాటలు ఉన్నాయని దేవుని వాక్యము సెలవిస్తుందండి. నరం లేని నాలుక మనిషిని మాటలతోటి చంపేస్తూ ఉంటుంది. ఒక దెబ్బ శారీరకంగా కొట్టినా కూడా గాయం తీరుతుంది, కానీ నోటి మాటల ద్వారా మన హృదయానికి గాయం తగిలితే అది కోలుకోవడము చాలా కష్టం అండి. కొన్ని సందర్భాల్లో మనం చూసుకున్నప్పుడు కొన్ని మనం వినలేని మాటలు మనం విన్నప్పుడు అనేక మంది హఠాత్తుగా చనిపోతూ ఉన్నారు. మనము ఈ లోకంలో మన నోటిని అదుపులో పెట్టుకునే బిడలుగా ఉండాలి. ఈ నోట్లో జీవం మరణం ఉందని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము కోపం వచ్చినప్పుడు అనేక మంది మనుషులను శపిస్తూ ఉంటాము. మనం ఈ లోకంలో శపించేదానికి దేవుని సిలువేసినప్పుడు దేవుడు శపించుంటే మన జీవితాలు ఉండేటియా? మనల్ని ఒకసారి మనం ఆత్మ పరీక్ష చేసుకోవాలి. మనం క్రీస్తు పోలికగా మనం ఈ లోకంలో ఉన్నాము. మనం క్రీస్తు మాటలే పలకాలండి. మనకు దేవుడు వాక్యం ఇచ్చారు. ఆయన వాక్యం మన పాదముకు దీపం, మన త్రోవకు వెలుగై ఉంది. కాబట్టి మనము యేసుక్రీస్తు వారి మాటలు అనుదినము పలుకుతూ ఉండాలి. ఈ లోకంలో ఏ మనుషుడు మనల్ని తిట్టుకున్నా మనము వాళ్ళు పాపాన్ని వాళ్ళే పోతారని మనం ప్రార్థన చేసి ఎప్పుడైతే మన బాధను యేసుక్రీస్తు వారికి సమర్పించుకుంటామో ఆయన చూసుకుంటున్నా అన్నారు. కాబట్టి మనం ఆయన బిడలుగా ఈ లోకంలో జీవించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ లోకంలోనయ్యా అనేకమైన బాధ కలిగించేటువంటి మాటలు ఉన్నాయి. మేము ఆ మాటలకి లోను కాకుండా, బాధలోకి ప్రవేశించకుండా మీ మీద ఆధారపడే భాగ్యాన్ని ప్రసాదించండి. మనుషుల్ని ఆశ్రయించట కంటే యెహోవాని ఆశ్రయించట మేలు, శ్రేయస్కరమని దేవుని వాక్యం సెలవిస్తుందయ్యా. ఈ లోకంలో మాటలు మేము బాధపడకుండా మీరు పలికిన ఆశీర్వాదపు పలుకులు మేము పలికే భాగ్యాన్ని ప్రసాదించండి అయ్యా. ఈ లోకంలో సాతాను మమ్మల్ని ఎంత శోధిస్తున్నా కూడా శోధన జయించి భాగ్యవంతులుగా మమ్మల్ని తీర్చిదిద్దమని ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోమని, యజనకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయంతో అడుగుచున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.